హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిషరీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయే చికెన్ ఫ్రైని చాలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ముక్కది నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే, కలరు అది అంతే. చాలా సింపుల్గా దాన్ని అన్నంలో కలుపుకొని తింటుంటే ముద్ద ముద్దకి ఆహా భలే ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసేయండి. ట్రై చేసేసి నేను చెప్పిన చిట్కాలన్నీ ఫాలో అవ్వండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. మీరు కేజీ చికెన్ తీసుకున్న మెజర్మెంట్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోండి, కొంచెం సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టుగా మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. మొత్తం దీన్ని బాగా ముక్కకు పట్టేలాగా ఒక స్పూన్ కారం వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగానే వేసుకోండి. కారం వేసేసుకొని మొత్తం పసుపు, ఉప్పు, కారం 3 వేసి చక్కగా ముక్కకు పట్టేలాగా చక్కగా నిదానంగా కలుపుకుంటూ ముక్కకి థాయ్ మసాజ్లా చేసుకుంటే భలే పడుతుంది. ఈ కారం ఉప్పు పడితే పసుపు ముక్క క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా. ఇవేనండి బాబు చికెన్ ఫ్రైకి రావడానికి, అరోమా క్రిస్పీగా రావడానికి కొన్ని చిట్కాలండి. అసలు ఏది మిస్ చేయకండి. దీంట్లోకి మసాలాకి మనం వేసుకోవాల్సినవి 4 లవంగాలు, జాజిపత్రి, కొంచెం ఇలాచీ వేసుకోండి. కొంచెం దాల్చిన చెక్క, 1 ఇంచు దాల్చిన చెక్క వేయండి. మసాలాలు కొంచెం వేపుకోవాలండి. దీంట్లోకే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. 1 బిర్యానీ ఆకు, జీలకర్రకి రెట్టింపు ధనియాలు వేసుకొని ఇవన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి, కలర్ మారేంత వరకు కూడా. హోల్ మసాలా మొత్తం ఇదంతా కలర్. దీంట్లోకి మీరు ఒకవేళ కారం కావాలి అనుకుంటే ఎండుమిర్చి వేసుకోవచ్చండి. ఎండుమిర్చిని కూడా వేపేసుకొని మీరు మసాలా పట్టించవచ్చు. అవసరం లేదు, మనం ఆల్రెడీ కారం కలిపేసుకున్నాం అనుకుంటే సరిపోతుంది, అంటే చాలు. దీన్ని పౌడర్ కింద చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దంచే రోల్లోకి ఒక 8 ఎల్లుల్లిపాయ రేకులు తీసుకొని పీలంతా ఒలిచేసుకొని తీసేసుకొని కచ్చాపచ్చగా దంచేయండి. ఇదేనండి బాబు మంచి టేస్ట్ వస్తుంది. మనకి ముక్క మధ్యలోకి వెల్లుల్లిపాయ తగులుతుంటే ఆహా టేస్టే బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి అలా మొత్తం కలిపేస్తే కచ్చాపచ్చాగా మొత్తం వెల్లుల్లిపాయ అంతా కూడా మనకి లోపల చూసారా పీసెస్ కింద కనిపిస్తుంది. అలా చాలండి, అంతేనండి. ఈ మసాలాలన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి చికెన్ ఫ్రైకి కావాల్సింది చేసేద్దాం. ఇదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా వెల్లుల్లిపాయలు అలా చిన్న ముక్కల కింద కనిపించాలి. ఈ మసాలాలను కూడా మనం వేపేసుకున్నాం కాబట్టి దాన్ని పొడి చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోండి. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది చికెన్ ఫ్రై కాబట్టి. దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని వేపేయండి. ఇది కొంచెం కలర్ మారుతుంది అనేటప్పటికి అలా కలపండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోకుండా. చికెన్ ఫ్రైకి ఎంత బాగా చేసుకుంటే అబ్బబ్బబ్బబ్బా టేస్ట్ అంత బాగా వస్తుందండి. కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసాం కదండి, అది 1 స్పూన్ వేసేయండి. వేసేసి మొత్తం వేసిన తర్వాత కలుపుతూనే ఉండండి, ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తే టేస్ట్ పాడైపోతుందండి చికెన్కి. కలిపేసి చూసారా మనకి ఉల్లిపాయ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెను, దాన్ని వేసేసుకొని మళ్ళీ కలిపేయండి. ఈ చికెన్ కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేయండి. మొత్తం ఒకసారి అటు ఇటు మిక్స్ చేసేసి చాలా చక్కగా మిక్స్ చేయండి. మళ్ళీ ముక్క ఊడిపోకుండా. వీలైతే మీరు చెక్క గరిటె పెట్టుకోవడానికే ట్రై చేయండి. ఎలా అయితేనేనండి చికెన్ని ముక్క విరుక్కోకుండా మనం కాపాడుకుంటాం కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ చూసారా వాటర్ వచ్చేసింది మనకి. అలా 5 మినిట్స్ వదిలేస్తే వాటర్ వచ్చేస్తుంది చికెన్లోంచే. ఇలా వచ్చినప్పుడే మనం కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా ఎంత కారం కావాలనుకుంటే అంత ఉంచుకోండి. చూసారా మనకి వాటర్ అయితే మాత్రం వస్తుంది. అలా వాటర్ వస్తే ఆ వాటర్ తోటి చికెన్ అన్నది అంత బాయిల్ అవుతుందండి. మనకి ఫ్రై ఆ చికెన్ వాటర్ చాలు. మళ్ళీ మనం వాటర్ వేస్తే కర్రీ కాస్త పులుసు అయిపోతుంది, ఫ్రై అవ్వదు. ఒక 4-5 పచ్చిమిర్చి అలా నిలువుగా ఘాట్లు పెట్టి వేసేయండి అంతే. సన్నగా కట్ చేయటాలు ఇవే చేయొద్దు. 1/2 కప్పు కరివేపాకు వేయండి. ఇవేమీ మిస్ చేయకండి. ఇవేనండి చికెన్కి మనకి క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుండేది, టేస్ట్ వచ్చేది, అరోమా వచ్చేది. ఇవే నేను చెప్పినవన్నీ కూడా చక్కగా ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా టేస్టీగా అయిన చికెన్ మీ సొంతం అవుతుంది. మిమ్మల్ని ఇలా చేసి పెడితే ఎప్పుడు ఇలాగే చేయమంటారు ఇంట్లో వాళ్ళు కూడా.
మీ టేస్ట్కి ఫిదా అయిపోతారండి. వేసేసుకున్న తర్వాత మనం ఇందాక మసాలా చేసుకున్నాం కదా, దాన్ని ఆఫ్ వేసుకొని అలా పైన మొత్తం చల్లేసి ఆఫ్ వేసి ఆఫ్ పక్కన పెట్టండి. మొత్తం అంతా ఒకసారి వేయద్దు, రెండుగా వేసుకుంటే 2 సార్లకి బాగుంటుంది. అందుకని చెప్పి సగం ఒకసారి వేసి ఒకసారి కలిపేసి మొత్తం ఫ్రై చేయండి. వాటర్ అంతా ఇంకిపోతుంది మనకి. ఈ వాటర్ అంతా సపరేట్ అయిపోయి మొత్తం ఆయిల్ అంతా మనకు సపరేట్ అయ్యేంత వరకు కూడా మన చికెన్ ఫ్రై వస్తుంది. ఈ ఛానల్ మీరు చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు సెకండ్ టైం కూడా మసాలా, మనం చేసిన మసాలాని ఒకసారి వేసేసుకోండి. మళ్ళీ అలా మొత్తం స్పూన్తో చల్లేసుకుంటే అయిపోతుంది. ఒకసారి చల్లేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే చికెన్ ఇంకా ఉందండి. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలండి. దీనికి కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టి ఈ ఒక 2-3 మినిట్స్ అలా అలా కలిపేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత కవర్ చేసేయండి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మనకి ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఆల్మోస్ట్ మనకి ముక్క కూడా ఉడికిపోతుందండి. ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం అదిగోండి, మసాలా అడుగు పట్టింది అని అనుకోకుండా మొత్తం దాన్ని కలిపేసుకుంటే అడుగేం పట్టదండి. అదిగోండి, మనకైతే ముక్క ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఈ అరోమా మనకి ఇలా రావడానికే మనం ఇంత ట్రై చేస్తుంది. ఏమి కూడా మిస్ చేయకుండా కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. మీకు చికెన్ ఫ్రై బాగోకపోతే నన్ను అడగండి. ట్రస్ట్ మీ, మీకు బెస్ట్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పెప్పర్ వేయండి, మిరియాల పొడి చల్లుకోండి. ఇదేనండి టేస్ట్ ఇంకా అదిరిపోయేది లాస్ట్లో. దీన్ని అస్సలు స్కిప్ చేయకండి. మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయండి. దీంట్లోకి ఇప్పుడు మనం కొత్తిమీర చల్లండి. కొత్తిమీర చల్లుకోగానే కొత్తిమీరకి చికెన్కి ఉన్న అనుబంధం ఎవ్వరు విడదీయలేనిది అనుబంధం, అసలు చెప్పలేనిది. కొత్తిమీర వేయగానే చికెన్ కూడా మంచి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి.